ఓవరాల్గా ఏమైనా మెకానిజం ఏర్పాటు చేస్తారా ఏంటి అనేది చర్చనీయాంశంగా మారింది. సో ఇక ఇదే చర్చకి సంబంధించి వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు జూమ్ లైన్లో అందుబాటులో ఉన్నారు. అలాగే మాజీ సిబిఐ జేడి లక్ష్మీనారాయణ గారు మనకు ఫోన్ కాల్లో అందుబాటులోకి వస్తారు. అలాగే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఐఏఎస్ మాజీ, అలాగే ఇతరత్ర ఉన్నటువంటి పెద్దలు వీళ్ళు కూడా అభిప్రాయం తెలియజేస్తారు. ముందుగా అన్నపరెడ్డి గారు నమస్కారం సార్. సో జమిలీ ఎన్నికలకు సంబంధించి దాదాపుగా మనం 2019 నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు 26 ఇంకొక 2 సంవత్సరాల్లో మనకి ఈ నియోజకవర్గ పునర్విభజన అనేది కూడా జరగబోతోంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు జమిలీ ఎన్నికలకి కేబినెట్ ఆమోదం, వచ్చే శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టడం, దాన్ని ఆమోదింపజేసుకోవడం అన్నీ కూడా జరుగుతాయంటున్నారు. సో ఓవరాల్గా దీని మీద మీ అభిప్రాయం? జమిలీ ఎన్నికలు అనే చర్చ మీరు అన్నట్టుగా గత దశాబ్ద కాలంగా తెర మీదకి వచ్చింది. చాలా మంది దాన్ని మంచి చెడులు మాట్లాడుతూ ఉన్నారు. అయితే మీరు 2-3 విషయాలు ఇక్కడ ప్రస్తావించారు. బీజేపీ తెర మీదకి తీసుకొచ్చిందా లేకపోతే మొత్తం కంట్రీ దాన్ని కోరుకుంటుందా అనే దాని మీద విస్తృతమైన చర్చ ఇప్పటికే జరిగిందని అనుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మరి కమిటీ సిఫార్సుల మేరకు చెప్పేది ఏంటంటే, దాన్ని కొంతమంది ప్రధాన న్యాయమూర్తులు, పెద్ద పెద్ద వాళ్ళు, పార్టీలు, ఇటువంటి వాళ్ళ అభిప్రాయం మేము తీసుకున్నాం. ఆల్రెడీ వాళ్ళు ఇంతమంది వ్యతిరేకిస్తున్నారు, 37 మంది అనుకూలంగా ఉన్నారు, 15 మంది వ్యతిరేకంగా ఉన్నారు అనేటువంటి ఒక గణన కనపడతా ఉంది. కానీ ఇక్కడ జమిలీ ఎన్నికలు అనేటువంటిది పెద్ద సమస్య కాకపోవచ్చేమో కానీ ఎన్నికలు జరుగుతున్న తీరు మీద అయితే చాలా ప్రశ్నార్థకమైనటువంటి అనుమానాలు ఇవాళ ప్రతి భారతీయ పౌరుడికి, రాజకీయ పార్టీలతో పాటుగా అంటే ఓడిపోయినోడికి, లేకపోతే భారతీయ పౌరులకి, మేధావులకి, అనేక విధమైనటువంటి వాళ్ళకి అనుమానాలు అయితే ఉన్నాయి. ఎన్నికలు జరుగుతున్న తీరు, వాటి అధికార పార్టీలు కట్టడి చేస్తున్న తీరు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లని లేకపోతే ఎలక్షన్ కమిషనర్ల వ్యవహార శైలిని. కేవలం జమిలీ ఎన్నికలు జరపడం వల్ల లాభపడుద్దా, లేకపోతే ఎన్నికల వ్యవస్థని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంటుందా అనే దాని మీద చర్చ జరగకుండా కేవలం జమిలీ ఎన్నికల మీద మాత్రమే లాభమా నష్టమా అనేటువంటి విధాన ప్రక్రియ చర్చ జరిగినంత మాత్రాన దానివల్ల ఏం ఉపయోగం లేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇక మొట్టమొదటిగా చెప్పాలంటే, ముఖ్యంగా 2024 ఎన్నికలు దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషనర్లు వాళ్ళ విధి విధానాలను సరిగ్గా పాటించలేదనేది ఒకటి, అంటే ఫామ్ 20లు పబ్లిష్ చేయాల్సిన టైంలో పబ్లిష్ చేయలేదనేది ఒకటి, లేకపోతే ఈవీఎంలు ఛార్జింగ్ విషయం ఒకటి. మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఈవీఎం ఛార్జింగ్లు ఒక 90 రోజుల తర్వాత కూడా వాటిని పెరిగి ఉండటం ఒకటి. ఇవన్నీ కూడా ఒక చట్టపరంగా ప్రశ్నించేటువంటి అవకాశం లేని విధంగా ప్రజల్లో అనుమానాలు రేకెత్తే విధంగా ఉన్నాయి. ఈ ఎన్నికల సంస్కరణల మీద ఎటువంటి చర్చ జరగకుండా, గతంలో అంతకుముందు ఎన్నికలంటే వస్తూ ఉండే పోతా ఉంటాయి, ఎన్నికల సంస్కరణలకు మనం ఆద్యుడిగా లేకపోతే కరుడు గట్టినటువంటి ఎన్నికల్ని ఖచ్చితంగా జరిపించిన వ్యక్తిగా టిఎన్ శేషన్ గారిని ఈ జాతి ఎప్పుడు, ఎంటైర్ భారత జాతి ఎప్పుడు గుర్తు పెట్టుకుంటుంది అనేది మనం అందరం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎన్నికలు అనేది ఎంత పారదర్శకంగా జరగాలో అనేటువంటి విషయాన్ని, అప్పటిదాకా ఉన్న ఎన్నికలు ఒక తీరైతే టిఎన్ శేషన్ గారి మొదలుపెట్టిన శకం ఎన్నికల జరిగేటువంటి శకం ఒక రకంగా జరిగింది. కానీ కాలక్రమేణా బీజేపీ హస్తగతం అవుతున్న సమయం నుంచి కూడా బీజేపీ వ్యవహార శైలి రాష్ట్రాల అధికారాలను తొక్కిపెట్టడమే ప్రధాన ఉద్దేశంగా బీజేపీ పనిచేస్తూ వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ చాలా మంది మేధావులు జమిలీ ఎన్నికలు లేకపోతే ఇంకొకటి అని మాట్లాడే వాళ్ళు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రజాస్వామ్య పద్ధతుల్లో మనందరం భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామిక దేశం అని చెప్తా వస్తున్నాం. అదే సమయంలో అంత పెద్ద ప్రజాస్వామిక దేశంలో ఎన్నికలు ఎంత బాగా జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా ప్రపంచం అంతా మనం చూస్తుందనే విషయాన్ని కూడా మనం మర్చిపోతా ఉన్నాం. అత్యాధునిక దేశాల్లో లేకపోతే ఎంతో అభివృద్ధి చెందిన దేశాల్లో లేనటువంటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల ప్రక్రియ మన దేశంలో చాలా వివాదాస్పదమవుతుందనే విషయాన్ని మనం మర్చిపోతా ఉన్నాం. కేవలం
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల మీద జరుగుతున్న రచ్చని ఈ ప్రభుత్వంలో మరి ఎలక్షన్కి ముందు కేవలం 25-30 రోజుల ముందే ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్లో ముగ్గురులో ఒక ఆయన హడావుడిగా రాజీనామా చేయటాన్ని, దాని తర్వాత కొత్త ఆయన రావటాన్ని, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్ పనితీరు, ఇటువంటి విషయాల మీద కూడా జమిలీ ఎన్నికలు అనేటువంటిది ఎవరికి అభ్యంతరకరం కాకపోవచ్చు. సామర్థ్యం విషయం కూడా పెద్ద అనుమానాలు కూడా ఎవరికి ఉండకపోవచ్చు. కానీ అదే సమయంలో ఇప్పుడు అమెరికా, యూరోపియన్ కంట్రీస్లో జరుగుతున్న బ్యాలెట్ విధానాన్ని పునరుద్ధరించగలరా, లేకపోతే ప్రజలకు అనుమానం లేకుండా ఎన్నికలు జరపగలరా లేదా అనేటువంటి విషయాన్ని ఈ పార్లమెంట్ కానీ, ఈ బీజేపీ కూటమి కానీ, లేకపోతే దాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు లేవనెత్తటమా, లేకపోతే వీళ్ళు చర్చకు తీసుకురావటం అనేది మరి దీన్ని తీసుకొస్తారా లేదా అనేటువంటి విషయం మాత్రం అయితే నాకైతే ఏమాత్రం అవగాహన కానీ ఆలోచన వాళ్ళకి ఏ రకంగా వాళ్ళు పార్టీలు ఆలోచిస్తున్నారు అనేది నాకు అర్థమైతే కావట్లేదు. ఓకే, అయితే ఓవరాల్గా దీన్ని సరే ఇప్పుడు ఈ 24 ఎన్నికలు ఎలా జరిగాయి లేదా 19 ఎన్నికలు ఎలా జరిగాయి అన్న ప్రస్తుతం దాన్ని పక్కన పెడితే, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికల అసలు అంటే ఒక దేశం ఒకే ఎన్నిక అన్నట్టుగా దాదాపు 1967 వరకు కూడా మనకి ఎన్నికలు అనేవి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలకి అలాగే పార్లమెంట్కి కూడా ఒకేసారి ఎన్నికలు జరిగేవి. అది అక్కడ బ్రేక్ అయింది. తర్వాత ఎమర్జెన్సీ రావడం, ఎమర్జెన్సీ తర్వాత బ్రేక్ అయింది. ఇదేం కొత్త కాదు కదా మన భారతదేశానికి ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది. దాన్ని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంప్లిమెంట్ చేయడం కష్టతరం అవుతుందంటారా, లేదంటే మనకున్నటువంటి మెకానిజంని యూజ్ చేసుకొని ఈజీ చేసుకోవచ్చు అంటారా? ఇప్పుడు మీరే చెప్పారు మీ మాటల్లోనే, ఏమని గతంలో ఒకేసారి జరుగుతూ వచ్చినాయి, ఆ ఒకేసారి జరుగుతున్నాయి అంటే ఏ రకమైన రూల్ పొజిషను, ఏ రకమైన వ్యవస్థలు లేనప్పుడే చాలా ప్రశాంతంగా ఒకే దేశంలో చాలా రాష్ట్రాలకి ఒకేసారి ఎన్నికలు జరగటం అనేటువంటిది జరిగింది. తర్వాత కాలంలో ప్రభుత్వాలు ఒకరినొకడు పడేసుకోవటం, వాళ్ళు ఇటు వెళ్ళిపోవటం, ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు స్వయంగా రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళటం, లేకపోతే ఇంకో రకంగా ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని మధ్యలోనే వదిలేసిపోవటం వల్ల ఈ డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయినాయి అని మనందరం గ్రహించాల్సి ఉంటుంది. తర్వాత ఒకసారి ఇక్కడ ఎన్నికలు, ఒకసారి అక్కడ ఎన్నికలు అనే దానికి చట్టపరమైన రాజ్యాంగ పద్ధతులలోనే సక్రమంగా జరిగినటువంటి ఎన్నికల్ని ఇవాళ ప్రత్యేకంగా చట్టం చేసి తీసుకురావాల్సిన అగత్యం పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఇవాళ చర్చ 10 ఏళ్ల నుంచి జరుగుతూ ఉన్నా ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితిలో తనకి ఒక కూటమంటామా, దాన్ని ఒక కుంపటి అంటామా, ఇటువంటి వాటన్నిటినీ ఉన్న నేపథ్యంలో ఎక్కువ కాలం బీజేపీ మనగలగలేదు అనేటువంటి ఒక అభిప్రాయం దేశంలో చాలా మంది మేధావుల్లో ఉంది. 5 ఏళ్ల దాకా మనగలగలేకుండా ఓడిపోయే కానికంటే 26ను మీరు అన్నట్టుగా నియోజకవర్గాల పునర్విభజన అయిపోగానే ఈ జమిలీ ఎన్నికలకి మార్గం సుగమం చేసుకొని 27లోనే 29 దాకా ఆగకుండా వెళితే మనకున్నటువంటి పరిధిలో మనం ఏమన్నా లాభపడతామా అనేటువంటి విషయంలోనే అధికార పక్షం ఆలోచిస్తుందని నేను వ్యక్తిగతంగా భావిస్తా ఉన్నాను. అదే సమయంలో ఎన్నికల సంస్కరణల మీద నోరెత్తలేనటువంటి అధికార ప్రతిపక్షాలను చూస్తుంటే మనం సిగ్గుపడాల్సినటువంటి విషయం. అసెంబ్లీలో జరగాల్సిన, పార్లమెంట్లో జరగాల్సిన చర్చలు, ఎన్నికలు ఎంత సజావుగా జరగాలి అనేటువంటి దాని మీద ఎవరు ఎంత దుర్మార్గం చేసినా చెల్లుబాటు చేయాలనే విధంగా రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయే తప్ప, ఎన్నికలు సజావుగా జరగాలి అంటే నిజంగా ప్రజల్లో ఉన్న నాయకులు ఎన్నికల్లో పోటీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇవాళ ప్రాంతీయ పార్టీల్లో అయినా లేకపోతే జాతీయ పార్టీల్లో అయినా అత్యధికంగా దొడ్డిదారి డబ్బు సంపాదించి అనతి కాలంలో లీడర్గా తయారైన వాడికి టికెట్లు ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత గెలిపే ప్రాతిపదిక జరుగుతున్న ఎన్నికలు ప్రజాభిప్రాయానికి అంటే నిజమైన ప్రజాభిప్రాయానికి తావు లేకుండా జరుగుతున్నాయేమో అనేటటువంటి ఒక భయం. ఆ భయాన్ని రకరకాల పరిస్థితుల్లో జరిగేటువంటి ఒక రాష్ట్రానికి ఇక్కడ దీని ట్రెండ్ని అక్కడ అంచనా వేసుకొని అవి వ్యయం పక్కన పెడదాం. ఖర్చు ఒకటే ప్రాతిపదిక కాబోదు. జమిలీ ఎన్నికలకి ఖర్చు ఒకటే ప్రాతిపదికగా తీసుకోవడం అనేది చాలా తప్పు. అంటే ఒక 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినటువంటి సరళిని బట్టి ఇవాళ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఉన్నటువంటి ప్రభుత్వాల 4 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగిన దాన్ని బట్టి, 4 ఎమ్మెల్సీల ఎలక్షన్లు జరిగిన దాన్ని బట్టి ప్రభుత్వాల పనితీరుని అప్పటికప్పుడు అంచనా వేసుకునేటువంటి మధ్యలో అంచనా వేసుకునేటువంటి ఒక అవకాశాన్ని ఈ టోటల్ ఇండియన్ పాపులేషన్ కోల్పోతుందేమో. 5 ఏళ్ళు ఒకళ్ళకి ఒక నిరంకుశమైన ఇప్పుడున్న నాయకుల ధోరణి బట్టి
నిరంకుశమైన ప్రజాస్వామ్యాన్ని మనం ఒకేసారి అంటగట్టేసేసి వాళ్ళని ఖచ్చితంగా బరాయించాల్సిన పరిస్థితి వస్తుందేమో కూడా మరి కొంతమంది మేధావి వర్గం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. జమిలీ ఎన్నికలు పెద్ద ఇబ్బంది ఏం కాదు. అమెరికాలో ఒకే రాష్ట్రం ఒకే దేశం అనేటువంటి పరిస్థితి మనం మాట్లాడుతూ ఉన్నాం. దాన్ని అధ్యక్ష తరహా ఎన్నికలు, ఫెడరల్ ప్రజాస్వామ్యం అనేటువంటి రెండు విధి విధానాలతో పోల్చుకుంటే మనం అమెరికా ప్రజాస్వామ్యానికి మనం చాలా భిన్నంగా ఉన్నాం. అమెరికా ప్రజాస్వామ్యానికి ఒక అధ్యక్షుడి ఎంపికలోనే రకరకాల డిబేట్లు, ఆయన అర్హతలు, ఆయన సామర్థ్యము, ఆయన పనితీరుని ప్రజలు ప్రజలు పార్టీలు ఒక ప్రీ డిబేట్స్ ద్వారా జరిగేటువంటి ఎంపిక విధానంలో క్యాండిడేట్ని నిర్ణయించుకొని రెండు పార్టీల వాళ్ళ క్యాండిడేట్ని నిలబెట్టేటువంటి పరిస్థితి అక్కడ ఉంది. అంటే రాబోయే నాయకుడు ఏ రకమైనటువంటి పాలసీలతో ఈ దేశాన్ని గతంలో ఉన్నటువంటి అడ్డగోలు పరిస్థితుల నుంచి ముందుకు తెరచగలగలడు అనేటువంటి ఒక విధి విధానాలు, సిద్ధాంతాలు అక్కడ ఎన్నికల ముందు సంవత్సరంన్నర ముందు నుంచి కూడా చర్చ జరుగుతుంది, ప్రజల్లో, పార్టీల్లో జరుగుతుంది, పలు వేదికల్లో వాళ్ళు వాదించుకుంటారు. ఇటువంటి చోట ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యానికి ఉన్నంత ఇది మన దేశంలో నాయకులు ఆయనకంటే నేను ఎక్కువ తాయిలాలు ఇస్తాను, నాకంటే ఆయన ఎక్కువ ఇచ్చినా మీరు నమ్మొద్దు అనేటువంటి పరిస్థితుల్లో అబద్ధాల అక్కడ చెప్పినటువంటి జెన్యూన్ డిబేట్ల నుంచి ఉండేటువంటి ఒకే ఎన్నిక జరిగేటువంటి దేశాల నుంచి, మనం అభివృద్ధి చెందిన దేశాల నుంచి పోల్చుకొని మనకు కూడా ఒకే ఎన్నిక కావాలి అంటే ఆ ఎన్నిక ఒకటే అవుతుందే తప్పే ఈ నాయకులు చెప్పే అబద్ధాలని కట్టడి చేసేటువంటి విధానం జమిలీ ఎన్నికల్లో ఇక మళ్ళా ప్రశ్నించే అధికారం కానీ, మళ్ళా వీళ్ళ ప్రజల మ్యాండేట్ తెలియజేసే అవకాశం కానీ భారతదేశ ప్రజాస్వామ్యంలో ఉండబోదేమోననేటువంటి ఒక భయం కూడా కలుగుతా ఉంది. అంటే ఓవరాల్గా వీళ్ళు చెప్పేది ముందు నుంచి కూడా 4,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి, అలాగే పబ్లిక్ గ్రీవెన్స్ కావచ్చు, అలాగే లా అండ్ జస్టిస్, ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు, వీటన్నిటి మీద కూడా తర్వాత భారం పడుతుంది. వీటన్నిటిని తగ్గించుకోవాలి అంటే ఏకకాలంలో ఎన్నికలు జరగడం, అది కూడా ఎలాగా అసెంబ్లీ పార్లమెంట్ మాత్రమే కాకుండా స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్వహించేటువంటి మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, పంచాయతీ ఎన్నికలు కావచ్చు, వీటన్నింటినీ ఒకటే ఫేజ్లో, అంటే ఫస్ట్ పార్లమెంట్ అండ్ అసెంబ్లీ జరిగిన వెంటనే 100 రోజుల లోపులోనే మిగతా వాటిలన్నిటికి కూడా ఎన్నికలు పూర్తయిపోవాలి అని, అంటే ఒకసారి ఈ పద్ధతి ప్రకారం చూద్దాం అనేటువంటిది అక్కడ పెట్టారో లేదో నాకు ఇంకా తెలియదు. సో వాళ్ళు సిఫారసు చేయడం అయితే చేశారు, 100 రోజుల్లోనే మొత్తం అన్నిటికి కూడా ఎన్నికలు జరిగిపోవాలి అని సిఫారసు అనేది చెప్తున్నారు. ఒకవేళ ఇదే ప్రాసెస్ మనం అప్రూవ్ అవుతుంది అనుకుంటే, నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో 100 రోజుల్లోనే పంచాయతీ దగ్గర నుంచి పార్లమెంట్ వరకు ఒకే ఎన్నిక, అంటే ఒక ఓటరు నిర్దిష్టమైన సమయంలో వెళ్ళి తనకి పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి, వార్డు మెంబర్ నుంచి పార్లమెంటేరియన్ వరకు కూడా ఎన్నుకునేటువంటి ఆ పరిస్థితి నెలకొంటుంది అని అనుకుంటున్నారా? 200% వీళ్ళు ఆలోచించేటువంటి ఖర్చు ఏదైతే ఉందో 4,500 కోట్లు 45,000 కోట్లు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో అది అధికారిక లెక్కల ప్రకారం భారత ప్రభుత్వానికి, పలు రాష్ట్ర ప్రభుత్వాలకి పడేటువంటి లెక్కలు. అవును. కానీ ఒక్కొక్క అభ్యర్థి ఇవాళ 220 కోట్ల నుంచి 200 కోట్ల దాకా అనధికారికంగా ఖర్చు పెట్టి నేను డబ్బులు ఇచ్చి గెలిచాను అని పలు రాజకీయ నాయకులు బహిరంగంగా చెప్పినటువంటి సందర్భం. దీనికి 100 రెట్లు ఖర్చు భారత ప్రజాస్వామ్యంలో ఈ డబ్బు అనధికారికంగా ఖర్చు అవుతుంది అనేది అందరికీ బహిరంగ రహస్యమే ఇవాళ ఎన్నికల్లో. ఇటువంటి పరిస్థితి నుంచి కేవలం ఎన్నికల ఖర్చు, లేకపోతే ఒకేసారి ఎన్నిక అయిపోతే మొత్తం అయిపోద్ది అనేటువంటిది ఒక రకంగా చూస్తే అది మంచిదేనేమో. కానీ రెండో విషయంలో మీరు చెప్పిన పాయింట్లో మీరు ఒకే విషయం సానుకూలంగా స్పందించాల్సిన పాయింట్ ఏంటంటే, పార్లమెంట్కి, అసెంబ్లీకి ఎన్నికలు అయిపోయిన 100 రోజుల్లోపు స్థానిక సంస్థలకి, మున్సిపల్ బాడీస్కి, వీటికి కూడా ఎలక్షన్ జరగాలనేటువంటి ఒక విధానం మాత్రం కొంచెం మంచిగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో మనం తీసుకున్నట్టయితే చాలా మంది ముఖ్యమంత్రులు, పేర్ల ప్రస్తావన అక్కర్లేదు, చాలా మంది ముఖ్యమంత్రులు, చాలా మంది ప్రాంతీయ పార్టీలు వాళ్ళకు అనుకూలంగా లేవు అనే ఉద్దేశంతో వాళ్ళ పూర్తి పదవీ కాలంలో కూడా స్థానిక సంస్థలు ఎన్నికలు జరగకుండా పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. స్థానిక సంస్థలు, లోకల్ బాడీస్ పర్ఫెక్ట్గా ఎప్పుడైతే లేవో నాయకత్వం అనేది రాదు, ప్రజలకు అందుబాటులో రావాల్సినటువంటి విషయాలు రావు. కేవలం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు లేకపోతే ఇన్ఛార్జీల పాలన కొనసాగినంత కాలం
వారి కనుసన్నల్లో ఒక ముఖ్యమంత్రో లేదా ప్రధానమంత్రో వాళ్ళు అనుకున్నటువంటి మాత్రమే చేయగలుగుతారు. కానీ మనం అనుకున్నటువంటి ఫెడరల్ ప్రజాస్వామ్యం, గ్రామ పంచాయతీలు, తర్వాత పార్లమెంట్, మన మున్సిపాలిటీలు, తర్వాత అసెంబ్లీల అభిప్రాయ సేకరణ ప్రకారం పార్లమెంట్లో చట్టాలు, ఇవన్నీ కూడా గతంలో జరిగాయని అనుకుంటే మరి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తనకున్న అత్యధిక మెజారిటీ తోటి కనీసం 500 చట్టాల్లో మార్పులు చేసింది. 500 చట్టాల్లో జరిగిన మార్పుల్లో వాటిల్లో జరిగినటువంటి ప్రధానమైన సిద్ధాంతం, ప్రధానమైనటువంటి విషయం ఏంటి అంటే, వాటిల్లో రాష్ట్రాల అధికారాలను వాళ్ళకి తెలియకుండానే, రాష్ట్రాల అభిప్రాయాలతో సంబంధం లేకుండా ఒకే దేశం అంటూ రాష్ట్రాల అభిప్రాయాలతో సంబంధం లేకుండానే చట్టాన్ని మొత్తాన్ని, రాజ్యాంగ రూపురేఖల్ని మార్చేసిందనే విషయం ఇక్కడ ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులతో సహా వాళ్లకున్న కేసుల భయం వల్ల కానీ, వాళ్ళకి బీజేపీ, అమిత్ షా, నరేంద్ర మోడీల వల్ల భయంతో కానీ అందరూ అనుకూలంగా ఓట్లేశారనే విషయం ప్రజలకు కూడా తెలియకుండా చట్టాలు మారిపోయినాయి అనేది నిర్వివాదాంశం. అలా జరిగిపోయింది. ఆ జరిగిపోయిన తర్వాత ఇందాక మీరు